ఇదేంట్రా బాబు ఇక్కడ రోడ్డు మీద ఇంతమంది కూర్చొని మరీ క్యూ కట్టేశారు, ఇక్కడ ఏమన్నా అన్నదానాలు అవుతున్నాయి అనుకుంటున్నారా? లేదు, ఇక్కడ లక్షలు లక్షలు ఖర్చు పెట్టి అమెరికా వెళ్దామని వీసా ఇంటర్వ్యూకి వచ్చిన బాధితులు వీళ్ళంతా. ఒకప్పుడు మన ఊరికో లేదా కాలనీకో ఒకడు వెళ్ళేవాడు యూఎస్కి, ఇప్పుడు మన తెలుగు యువత అంతా బీటెక్ అయిన వెంటనే యూఎస్కి వెళ్ళిపోతున్నారు. సో అదే లిస్ట్లో నేను కూడా జాయిన్ అయిపోయాను అనమాట. మా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎయిర్పోర్ట్ దగ్గర పడేసి వెళ్ళిపోయారు వీసా ఇంటర్వ్యూకి వెళ్ళమని. సో పొద్దున్నే ఫ్లైట్ ఎక్కి ఢిల్లీకి వెళ్ళి బుద్ధిమంతుల్లో బొట్టెట్టుకొని తెగ ప్రిపేర్ అయిపోయాను అనమాట వీసా ఇంటర్వ్యూకి. ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మనం ఎంత ప్రిపేర్ అయినా లక్ ఉండాలి. కొంతమందికి 100 క్వశ్చన్లు ఆన్సర్ చేసినా వీసా రిజెక్ట్ అవుతుంది, మరికొంతమందికి సింపుల్గా ఆడు టిఫిన్ ఏం చేసావు అంటే ఇడు దోశ అంటే ఆడు వీసా ఇచ్చి పంపించేస్తున్నారు. ఇక్కడ ఉన్నోళ్ళు ఎలాగన్నా వీసా కొట్టి యూఎస్ వెళ్ళిపోదాం అని చూస్తుంటే అక్కడ ఉన్నోళ్ళు ఎలాగన్నా లోన్ కట్టుకొని ఇండియా వచ్చేద్దాం అని చూస్తుంటారు. ఒక్క నిమిషంలో ఇంటర్వ్యూ జరిగిపోద్ది. ఫెయిల్ అయిన వాళ్ళు ఇలా పాపం స్లిప్ పట్టుకొని బయటకు వస్తారు, అదే పాస్ అయిన వాళ్ళు ఇలా ఫోన్ మాట్లాడతారు. ఆ తర్వాత వీసా వచ్చేసింది అని చెప్పి సంతోషపడుతుంటారు. ఇంతకీ నాకు వీసా వచ్చిందా దొబ్బిందా అనే కదా మీ డౌట్. ఈరోజు నా అదృష్టం బాగాలేదు, అప్రూవ్ అయిపోయింది.